ప్రభాస్ గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో, మరి ఈ ట్రైలర్ ఏమన్నా ప్రభాస్ గారు చూడడం గాని, ఈ సినిమా గురించి ఏమన్నా మాట్లాడడం గాని, ఆయన దగ్గరికి వెళ్ళడం గాని ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? లేదండి. అట్లాంటిదేం జరగలేదు. బికాజ్ ఆయన గూడా 'కల్కిలో' బిజీ ఉన్నట్టున్నారు గదా! బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ 'యూవీ క్రియేషన్స్' అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. వి ఆల్వేస్ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్‌గా కలవడం అయితే అవ్వలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా! 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ ఏస్తుందని చెప్పి. ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటది యాక్చువల్‌గా. మీ ఆ స్ట్రాంగ్‌నెస్ మీ మైండ్‌లో సెట్ అవ్వడానికి యాక్చువల్‌గా. ఏదంటున్నారు? కాన్ఫిడెంట్‌గా ఏస్తున్నారు కదా! అవును సార్. ఆ అవును సార్. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చిందేమో అంటున్నా. ఎక్కడి ప్రభాస్ గారు బ్యానర్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ వన్ మోర్ థింగ్, చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి. అంటే 'భజేవాయు వేగం' అనగానే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా, దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి? లేదండి. యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా ఈ సినిమాది లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు. యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్. బట్ అది ప్రతి సినిమాకి కుదరదు, ప్రతి సినిమాకి అవ్వదు. బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం, అదే టైంకి మేము అడగడం, ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా అనడం, ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో, అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం, అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. సో అంటే చిరంజీవి గారి టీజర్ లాంచ్ అనేది ప్రమోషనో లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి. అది ఆయన మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం. ఆ ధైర్యం ఇచ్చారు ఆయన కలిసినప్పుడు. దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్. యా. అయితే యాక్చువల్‌గా ఇందాక మీరు ఒక మాట అన్నారు. చాలాసార్లు పడుతూ, లెగిస్తూ అడుగులేసానని చెప్పి. బట్ మీరు పడినా, లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారో అనే ఒక ఐడియా ఉంటుంది కానీ, బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటుంది కదా! మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా? మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్‌తోనే మీరు లాంచ్ చేస్తున్నారు. లేదు అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ. బట్ ప్రశాంత్తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ 15 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని. బికాజ్ సినిమా గురించి తప్పితే ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడిన 10-15 నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు, తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా. ప్రశాంత్ గారు హాయ్ డైరెక్టర్. హాయ్ బా. ట్రైలర్ చాలా బాగుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మీ ట్రైలర్ కట్ వరకు. ఓకే, ఈ టైటిల్ గురించి మాట్లాడితే ప్యూర్లీ తెలుగు టైటిల్ కదా, బజే వాయు వేగం. అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది? టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మేము చాలా అనుకుంటున్నానండి. అంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి. సో ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ ఇది. అంటే మేము తెలుగు టైటిల్ కోసం వెతుకుతున్నాము. ఈ వేగం, వాయువేగం ఈ స్టైల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇంకొక అనిల్ ఒక ఆయన ఉంటాడు మా ఫ్రెండ్. సో అతను సినిమా చూసిన తర్వాత సజెస్ట్ చేశాడు. సో ఎవ్రీబడి లైక్ ఇట్. సో ఇంకా అది ప్రాపర్గా యాప్ట్ అని చెప్పి పెట్టేసినాం మేము. సో ట్రైలర్లో పూర్తిగా ఫుల్ యాక్షన్ మోడ్ ఉంది. సినిమా అంతా యాక్షన్ ఉంటుందా లేకపోతే లవ్ కూడా ఉంటుందా మీరు చెప్పిన? సార్ లవ్ అన్నీ ఉంటాయండి. యాక్చువల్గా ఎమోషన్ ఐశ్వర్య ఉన్నది ఆమెది. నేను యాక్చువల్గా దట్ వాజ్ మై కాల్ అండి. ఐఎమ్ సారీ. నేను అంటే కొంచెం ఆగాలి సినిమా వరకు అని చెప్పేసి నేను ఆమెది ఎక్కువ పెట్టలేదు దీంట్లో. అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ కీ సీన్స్లో తను ఉంటుంది, అది నేను ట్రైలర్లో పెట్టలేను. అది అది సినిమా చూసినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అది ఎందుకు నేను పెట్టలేదు దీన్ని అనేది. ఓకే, కట్. హాయ్ సార్. హలో అండి. బెదిర్లంగారా, మీరు అంటే RX-100 సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి అన్నారు. కానీ బెదిర్లంక మేమైతే యాజ్ ఏ యాక్టర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి సినిమా బాగానే చేశారు, మీ వరకు బాగా చేశారు. కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయి అనుకున్నారు? ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే 100% రైట్ స్టెప్ వేద్దామని వేస్తాం సార్. బట్ నేను అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను, ఎక్కడ డీవియేట్ అవుదాం అనుకోలేదు. హిట్ కోసమని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో, నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇది చేస్తే సక్సెస్ అవుద్దని
నేనంత కాన్ఫిడెంట్ కాని థింగ్స్ చేయడం, నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు. నేర్చుకుంటే ఇందులోనే నేర్చుకుంటా, సక్సెస్ అయితే ఈ పాత్లోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్ని ఎంచుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము, ఆ రోజుకి నాకు ఉండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో అవన్నీ నేను ఆ స్టెప్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను.